తెలుగు భాషనే ఒక అత్యంత మాంత్రిక భాష, మ్యాజిక్. తెలుగు భాషలో పదాలను మనం ఎంత సుందరంగా తిప్పుకోవచ్చంటే పళ్ళు రాలుతాయి అంటే రెండు అర్థాలు. తంతె కింద పడతావు, తంతె కింద పడతావు, తంతె కింద పడతావు అంటే నడుస్తున్నాను చూసుకోకపోతే జారి తంతె కింద పోయి పడతావు అని. ఇలాగా చాలా పదాలకు ధ్వనితో అర్థం మారేది ఉంటాయి, పద విరుపుతో అర్థం మారే ఉంటాయి. కొన్ని పదాలు జోడిస్తే వేరే అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో మ్యాన్ గో, ఎంఏఎన్ వేరుగా జీవో వేరుగా రాస్తే ఓ మనిషి వెళుతున్నాడు అవుతుంది, దాన్ని రెండు కలిపి రాస్తే మ్యాంగో అవుతుంది. అలాగే హీలో హెచ్ఈ రెండు అక్షరాలకు ముందు సిఎస్ చేరిస్తే షీ అవుతుంది, పుల్లింగం స్త్రీలింగం అయిపోతుంది. అలాగే సంస్కృతంలో కూడా ఒక చోట ఉంది కవయామి వయామి యామి అని. ఒక్కొక్క అక్షరం తీసేస్తుంటే ఒక్కొక్క పదం నిర్మాణం అవుతూ ఉంటుంది. ఈజ్, హిజ్, దిస్, ఇలాగా మళ్ళీ అన్ని పదాలకు వేరే అర్థాలు, దాని సొంత అర్థం వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మానవ సంస్కృతంలో కనుక తీసుకుంటే దీనికి అర్థం ఉన్నది. మానవ అనే దానికి మళ్ళీ అక్కడ రెండు వేరే అర్థాలు ఉంటాయి. మా అంటే వద్దు అని, నవ అంటే కొత్త అని. కొత్తది వద్దు అన్నప్పుడు మానవ అని కూడా అనొచ్చు. తెలుగులో మానవ అంటే మనిషి, సంస్కృతంలో కూడా మానవేషు మానవ పదం ఉంది కనుక మానవ అంటే మనిషే. మానవ అంటే ఇది మానదా అంటే ఈ పని చేయడం నువ్వు మానుకోవా అనే అర్థంలో కూడా మానవ వాడచ్చు. అలాగే అలక, అలక మానవలో అలక, అలక అంటే చిన్నపోవడం, అలిగి కూర్చోవడం అనే అర్థంలో వాడచ్చు. ఆ అలక వేరు, అలుకడం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అలుక్కోవడం అనేటువంటిది వేరు. ఇలాగా అనేక పదాలు ఉన్నాయి. ఒకే పదాన్ని తలకిందులుగా వాడితే రెండు అర్థాలు వచ్చే ఉన్నాయి. డయాగ్నల్గా మూడు పదాలు రాసి డయాగ్నల్గా కనుక మూలలు చూస్తే అదే పదం మళ్ళీ వస్తుంది. ఇలాగా రకరకాల తెలుగు భాషలో సొంపైన పదాల యొక్క గుంభనం ఉంటుంది. ఆ పదాల యొక్క అర్థం నేర్చుకోవడం చాలా సంతోషం. ఏ పదానికి ఆ పదం వేరుగా అర్థం ఉంటుంది. భాషణం దీర్ఘం పెడితే మాట్లాడడం అవుతుంది, భషణం అంటే మొరగడం అవుతుంది. సకలం అంటే అంతా, ఎంటైర్ అని వస్తుంది. సాను పొరపాటు శంకరుని శారాశం అనుకోండి, శకలం అంటే ముక్క అవుతుంది. ఎంటైర్ అంటే అంతా అని, శకలం అంటే ముక్క అని, ఒక పార్ట్ ఆఫ్ ద థింగ్ అని. అలాగే సకృత్ అంటే ఒక మారు, సకృదావర్తనం కరిషే అంటాం కదా మనం రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు ఒక్క ఆవర్తనం చేస్తాం. సకృత్ అంటే ఒకసారి, షకృత్ అంటే పేడ. అందుకే సంస్కృతంలో అంటారు యద్యపి బహునాధీశే తథాపి పటపుత్ర వ్యాకరణం. కొడుక, తండ్రి అంటున్నాడు కొడుకుతోటి, బాబు బాగా చదువుకోకున్నా పర్లేదు కానీ వ్యాకరణం మాత్రం చదువుకో. ఎందుకంటే స్వజన శ్వజనో మాభూత్. స్వజన అంటే తన మనిషి, శ్వజనుడు అంటే కుక్క. సకలం శకలం సకృత్ షకృత్. సకలం శకలం కాకూడదు, సకృత్ షకృత్ కాకూడదు. ఒక అక్షరం జాగాలో ఇంకో అక్షరం రాస్తే దాని అర్థం మారిపోతుంది. అలాగే ఇప్పుడు చెప్పిన భాషణం భషణం లాంటిది. భా అని దీర్ఘం పెడితే మాట్లాడడం అవుతుంది, భ అని హ్రస్వం కనుక చేస్తే మొరగడం అనే అర్థం కూడా వస్తుంది. ఇలాంటి పదాలు మనకు తెలుగు భాషలో వింటున్న కొద్దీ కోకొల్లలుగా ఉంటాయి. ఒక ఆమె మీకు మంచి పదం ఒకటి, తెలుగు పద్యం ఒకటి చూశాను ఈ మధ్యలో, పంపిస్తాను. నేను బ్రాహ్మణ్ణి వచ్చాను, నాకు పండివ్వవా అని చెప్పి వాడు అడిగితే ఆ అమ్మాయి చాలా చిత్రంగా, పండితుడు అయితే సంకనాకు ఘంటం ఏది అని అడుగుతుంది, పండితుడు అయితే సంకనాకు ఘంటం ఏది అని అడుగుతుంది. ఆమె అడిగింది కరెక్టే. పండితులకు వెనకటి కాలంలో సంకలో తాటాకులు, ఒక గంటను చేతిలో పట్టుకొని వాళ్ళు వెళితే వాళ్ళని పండితులు అని చెప్పి గుర్తించేవాళ్ళు. అది వాళ్ళని గుర్తించడానికి ఆహార్యం.
వాడు ఏమీ లేకుండా వచ్చాడు కాబట్టి నువ్వు పండితుడు అంటే సంకనాకు గంటమేది అంటుంది. అంటే మనం చెడుగా తిడుతోంది బ్రాహ్మణ్ణి పట్టుకొని సంకనాకు అంటుంది అన్న మాటను మనం తీసుకుంటాం. కానీ అందులో శ్లేష ఎలాగుంటుందంటే వ్యంగ్యార్థం. ఒక పదానికి 2 తీర్ల అర్థాన్ని తీసుకోవడం అనేటువంటిది మన సంస్కృతంలో ద్వ్యర్థి కావ్యాలు చాలామంది రాశారు. ముఖ్యంగా గౌరిభట్ట రామకృష్ణ శాస్త్రి గారని మెదక్ జిల్లాకు చెందినవారు ద్వ్యర్థి కావ్యం రాశారు. ఒక పదం రాస్తే ఒక పద్యం రాస్తే ఆ పద్యానికి 2 అర్థాలు, రాముని పరంగా, కృష్ణుని పరంగా, లేదా శివుని పరంగా, విష్ణువు పరంగా. ఇలాగా ఒక్కొక్క అక్షరం తీసేస్తే ఒక్కొక్క అర్థం మారిపోయేవి కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టుగా కవయామి కవనం రాస్తాను, వయామి బట్టలు నేస్తాను, యామి వెళ్ళిపోతాను. ఇలాగా అక్షరాలు చేరిస్తే మారేటివి కొన్ని, అక్షరాలు కూరిస్తే మారేటివి కొన్ని, పదాలను విడదీస్తే అర్థాలు మారేవి కొన్ని, పదాలను కలిపితే అర్థాలు విపరీతం చేసేవి ఇంకొన్ని. ఇలాగా తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేసే పదాలు కోకొల్లలుగా తెలుగు భాషలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా చిత్రపద బంధాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పదాలు ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చూసి పెడతాను ఇప్పుడే ఒక పోస్ట్ మంచిది. ధన్యవాదాలు. మీరంగి సత్యనారాయణ.